హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హౌస్ హోల్డ్ పథకం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడు ఏ సర్వీస్ పొందాలన్నా, ఏ స్కీమ్ పొందాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా ఆ పౌరుడు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిందే అని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు విడుదల చేసింది. అంటే ఇక మీదట ప్రభుత్వం ద్వారా ఏ పథకం పొందాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా, ఏ సర్వీస్ పొందడానికైనా దరఖాస్తుదారుని డేటాను ఆర్టీజీఎస్ లేదా జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్ నుండి వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. వాటిలో మీ పేరు నమోదు కాకపోతే ప్రభుత్వం నుండి ఇక మీదట ఏ పథకమును లేదా సర్వీసును లేదా లబ్ధిని మీరు పొందలేరు. అన్ని డిపార్ట్మెంట్ల డేటాలో తప్పనిసరిగా ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాతో ట్యాగింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న పౌరుల వివరాలను ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు చేసే విధంగా కార్యాచరణ ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం అయితే ఆదేశం చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ప్రకారం ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డేటాలో ఉన్న పౌరులు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. డేటాబేస్లో ఉన్న పౌరుల వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా ప్రభుత్వం ఆర్టీజీఎస్ లేదా జిఎస్డబ్ల్యూ శాఖలకు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ చేంజెస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను గ్రామ వార్డు సచివాలయాలు చూసుకుంటున్నాయి. హౌస్ మ్యాపింగ్లో పేరు ఉందా లేదా అని చెప్పి మీరు మీ యొక్క సచివాలయాన్ని లేదా రాష్ట్రంలో ఏ సచివాలయంలో కాంటాక్ట్ అయినా వారు మీకు మ్యాపింగ్ ఎక్కడ ఉందో కింద ప్రాసెస్లో అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అది ఎలా అనేది మీ హౌస్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. హౌస్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి నేరుగా చెక్ చేసుకోవడానికి ప్రజలకు ఆప్షన్ లేనప్పటికీ కింద తెలుపు కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేల్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు ఉన్నట్లు అర్థం అన్నమాట. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేలో మీ పేరు ఏదైనా సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారంటే అందులో మీ పేరు ఉందని అర్థం అనమాట. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సచివాలయం పేరుతో సహా మీ పేరు మరియు ఇతర వివరాలు వస్తే అప్పుడు మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదైందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది ఇసుక బుకింగ్ ఇతర ఆన్లైన్ సేవలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరుతో సహా సచివాలయం పేరు, సచివాలయం కోడ్ వంటి వివరాలు వచ్చినట్లయితే మీకు హౌస్ మ్యాపింగ్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు తెలిసిన సచివాలయంలో మీ ఆధార్ నెంబర్ పట్టుకొని వెళ్ళినట్లయితే వారు కింద తెలిపిన ప్రాసెస్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఎలా అంటే లాగిన్ ఎన్బిఎం పోర్టల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఎంటర్ ఆధార్ నెంబర్ చెక్ చేశాక సెలెక్ట్ ఏ స్కీమ్ అని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేశాక సబ్మిట్ చేస్తే కింద ఆ విధంగా చూపినట్లయితే ఎంతమంది ఉన్నారో వారి వివరాలు అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చేశాక ఇప్పుడు మీ కుటుంబంలో మీరు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు లేకపోతే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ అధికారిని ఆధార్ కార్డు ఆ ఊరికి సంబంధించిన చిరునామా ప్రూఫ్ తీసుకెళ్ళి ఆధార్కు లింక్ అయిన మొబైల్కు వచ్చే ఓటీపీ చెప్పినట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరును నమోదు చేయడం లేదా కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాపింగ్ చేయడం లేదా కొత్తగా మీ హౌస్ మొత్తాన్ని మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ హౌస్ మ్యాపింగ్ని అయితే చేయడం జరుగుతుంది. లేదా మీ యొక్క కుటుంబ సభ్యులను మీ కుటుంబంలో యాడింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా కొత్తగా మొత్తం కుటుంబాన్ని హౌస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. హౌస్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకోవాలంటే మీకు ఎక్కడైతే శాశ్వత చిరునామా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చిరునామా కలిగి ఉంటారో అక్కడ చేసుకుంటే మంచిది. ఒకప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యేది. తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయినటువంటి పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ అధికారులకు ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ వాటితో పాటుగా ప్రస్తుతం ఎవరికి వారు సొంతంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడింగ్ ఒకటి ఆప్షన్ కలదు. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ద్వారా మీరు ఈ ఆప్షన్ చేసుకోవచ్చు. పుట్టిన పిల్లలకైనా ఇంటికి వచ్చిన కొత్త కోడలకైనా ఎక్కడ మ్యాపింగ్ లేని పూర్తిగా కుటుంబ సభ్యులకైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇతర కుటుంబ సభ్యులను యాడ్ చేయడానికైనా అవివాహితుడు మరియు విడివిడిగా నివసిస్తున్న వారు, వితంతువు, కుటుంబ సభ్యులు లేని ఒంటరి వాళ్ళు
ట్రాన్స్జెండర్ హౌస్ మ్యాపింగ్లో యాడింగ్ అయితే చేసుకోవచ్చు. మ్యాపింగ్ చేసే ముందు మన కుటుంబ ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకుంటే మంచిదన్నమాట. అప్పుడు ఎవరెవరిని యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది. అలా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శిస్తే వారు చెప్పిన ప్రాసెస్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత మీ కుటుంబంలో మ్యాపింగ్లో లేని వారిని మీకు సొంతంగా అలాట్ చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ముందుగా కింద తెలుపు ఒక లింక్ ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఏంటంటే హౌస్ మ్యాపింగ్ లింక్ను ఓపెన్ చేసి లాగిన్పై క్లిక్ చేశాక ఎవరిని హౌస్ మ్యాపింగ్లో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అయిన నెంబర్కు 6 అంకెల ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఏజ్ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. తర్వాత కింద డేటా ఏంటంటే ఎంటర్ చేయడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్, డోర్ నెంబర్ లేదా వీధి నేమ్ పేరు, జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్, వివాహ స్థితి, విద్యా అర్హత, వృత్తి, కులం, ఉపకులం, మతం అన్ని వివరాలు నమోదు చేయాలి. ఇవన్నీ తప్పనిసరి అన్నమాట. ఈ విధంగా చేశాక డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. దీని అర్థం కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఉన్నారా లేదా ఒకరికన్నా ఎక్కువగా ఉన్నారా అని. కుటుంబంలో ఒకరు మాత్రమే ఉంటే నో అని టిక్ చేసి కింద కొన్ని ఆప్షన్లు ఒక ఆప్షన్ ఎంచుకొని ఒకటిని ఎంచుకోవాలన్నమాట. అవి ఏంటంటే అవివాహితులు లేరు మరియు విడివిడిగా నివసిస్తున్నారా లేదా వితంతువా, కుటుంబ సభ్యులు లేని ఒంటరా, ట్రాన్స్జెండరా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీ హౌస్ మ్యాపింగ్ దరఖాస్తు పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇది 24 నుంచి 48 గంటలలోపు హౌస్ మ్యాపింగ్లో పేరు అయితే చూపిస్తుంది అనమాట. కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ సభ్యులు ఉన్నట్లయితే ఎస్పై టిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుందనమాట. ఇంకెవరినైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంటర్ ఫ్యామిలీ డీటెయిల్స్ స్క్రీన్ మనకు చూపిస్తుంది. ప్రస్తుతం మ్యాపింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరి కుటుంబంలో యాడ్ అవ్వాలనుకుంటున్నారో ఆ కుటుంబంలోని సభ్యుల ఒకరి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేసుకుంటే మీ పేరు యాడ్ అయ్యిందా లేదనేది తెలుస్తుంది. ఎంటర్ చేసిన వ్యక్తి ఏ హౌస్ మ్యాపింగ్లో ఉన్నారో మ్యాపింగ్ ఐడి మరియు పూర్తి పేరు వస్తుందన్నమాట. డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్ అనే ప్రశ్న వద్ద ఎస్ అని టిక్ చేస్తే సబ్మిట్ చేస్తే చాలు, మీరు అనేది యాడ్ అయిపోతారు. ఆ పని చేశాక 24 నుంచి 48 గంటల మ్యాపింగ్లో మనం అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మ్యాపింగ్ని మనమే చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మీకు బాగున్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోస్ నేను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఓకే.